హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు బాను వ్లాగ్స్. సో ఇదైతే వెడ్డింగ్ సిరీస్ది ఫస్ట్ ఈవెంట్. సంగీత్ విజయవాడలో జరుగుతుంది. సో మేమైతే నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయాం 8 కల్లా. అండ్ బై 12:30 వి రీచ్డ్ విజయవాడ. అండ్ పెళ్లి కూతురు వాళ్ళే మాకు లంచ్ అరేంజ్ చేశారు. సో తినేసి రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ వెళ్ళిన తర్వాత బాను హెయిర్ కట్ చేయించుకోవాలని బయటకు వచ్చాము. ఇన్ని డేస్ నెల్లూరులో కుదరలేదు, విజయవాడకి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నాడు. అండ్ హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఇంకా మేము రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాం. సంగీత్ అరౌండ్ 7:30 కలా స్టార్ట్ అవుతుంది అన్నారు. సో వీ స్టార్టెడ్ టు గెట్ రెడీ. హలో, హాయ్ గైస్. సో ఇవాళ విజయవాడకి వచ్చాము. ఐ థింక్ మీకు తేజు ఆల్రెడీ అన్నీ చెప్పింది అనుకుంటా. సో ప్రజెంట్ సంగీత్ కోసం రెడీ అవుతున్నాం. మేడం గారి దాని నుంచి తెగ ట్రై చేస్తుంది. సో తను ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి ట్రై చేస్తుంది. 15 మినిట్స్ బ్యాక్ అంట. నాకు తెలిసి 4:30కి ఏం లేసింది ఈవినింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 o'clock అయింది. అప్పటి నుంచి మేకప్ నేను 5:30కి స్టార్ట్ చేశాను. మధ్యలో బాను కూడా రెడీ చేశాను. నేను రెడీ చేస్తాను పోలీస్. ఎనీవేస్ ఇవాళ సంగీత్ మా కజిన్ది. ఆల్మోస్ట్ ఇవాళ 14th ఈవినింగ్ అనమాట. Guys, we are ready for సంగీత్. సో అందరూ హడావడిగా ఉన్నారు. లాస్ట్ టైం నేను చిన్ని అన్న అని చూపించాను కదా, వాళ్ళ డాటర్ సూపర్ గా డాన్స్ చేస్తుంది. ఈరోజు తన వీడియో కూడా నేను బ్లాగ్ లో పెట్టాను. అండ్ చూడండి అందరు ఇక్కడ ఫోటో సెషన్ అట్లా చూపి ఫోటో సెషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇంకా రెడీ అవుతా ఉన్నారు. ఇంకొక 5-10 minutes లో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. హాయ్ చిన్ని అన్న. నేను లాస్ట్ టైం చూపించాను కదా చిన్ని అన్న, మోస్ట్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ పర్సన్. సో ఈరోజు చిన్ని అన్న డాన్స్ కూడా నేను వీడియో తీసి ఖచ్చితంగా బ్లాగ్ లో పెడతాను. ఇట్ విల్ బి వెరీ ఫన్. ఓకే గైస్, ఇంకా సంగీత్ దగ్గర కలుద్దాం. బాయ్. సో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ అయితే అయిపోయింది. చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ డాన్స్ అయితే ఇలా కిడ్స్ డాన్స్తో స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వస్తూ ఉన్నింది. సో ఆఫ్టర్ ద కిడ్స్ పర్ఫార్మెన్స్ బ్రైడ్ విత్ ఆల్ ద బ్రైడ్స్ మేడ్ ఒక పర్ఫార్మెన్స్ జరిగింది విత్ హర్ సిస్టర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు అందరూ డాన్సర్స్. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. ఐ జస్ట్ షో ఆల్ ద డాన్సర్స్ వాట్ ఆల్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్ గైస్. సో వీళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బావ, సిస్టర్ అండ్ బ్రదర్ ఉన్నారు. రేణుక అక్క అండ్ యతీష్ బావ. నేను ఆల్రెడీ బర్త్డే వ్లాగ్లో కూడా చూసాను. అసలు వీళ్ళైతే సూపర్ చేశారు. యతీష్ బావ అయితే అసలు అవుట్ స్టాండింగ్, చాలా అంటే చాలా బాగా చేశారు డాన్స్. సో వీళ్ళు పల్లవి అండ్ వినయ్. పల్లవి జాహ్నవికి కజిన్ సిస్టర్. జాహ్నవి అంటే బ్రైడ్. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. And here comes the most awaited performance, the bride and groom performance. చాలా అంటే చాలా బాగా చూడడానికి ఎంత బాగుందంటే ఇద్దరు దే వర్ లుకింగ్ సో లవ్లీ. చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా.
సో ఇక్కడ కపుల్స్ అందరం ఆన్ స్పాట్ స్పాంటేనియస్గా ఒక పర్ఫార్మెన్స్ చేసాం. ముందు కొరియోగ్రాఫర్ నిలబడుకొని మాకు స్టెప్స్ చూపిస్తూ ఉంటే మేము అట్లా వేసి మేనేజ్ చేసాం. ఇది కూడా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ అమ్మమ్మ తాతయ్యకి బోర్ కొట్టకుండా ఊరికే ఓల్డ్ సాంగ్స్ పెట్టి వాళ్ళ చేత స్టేజ్ కిందే ఇలా కొంచెం సింపుల్ స్టెప్స్ వేయించారు. సో వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు కదా, కామ్గా కూర్చొని ఉండకుండా. అండ్ ఆఫ్టర్ దట్ నాది బాగుంది పర్ఫార్మెన్స్ ఉంది. నేను జస్ట్ ఒక 1.5 minute సాంగ్ బుక్ ఒకటి ప్రాక్టీస్ చేశాను అండ్ మేము అదే పర్ఫార్మ్ చేసాం. అండ్ వీ థరలీ ఎంజాయ్ పర్ఫార్మింగ్ ద వీడియో. అండ్ అందరూ నేర్చుకున్న పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా సంగీతం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అండ్ తర్వాత ఇలా సాంగ్స్ పెడితే అందరూ స్టేజ్ మీదకి ఎక్కి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫుల్గా డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ పర్ఫార్మెన్స్తో అయితే సంగీత్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 12:30 అయింది. అసలు టైం ఎలా అయిందో కూడా తెలియదు, ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. 12:30 అయిందో అప్పుడే అనుకున్నాం మేమైతే. అండ్ ఆఫ్టర్ దిస్ ఇంకా మేము రూమ్స్కి వెళ్ళిపోయి నిద్రపోయేసరికి 1 o'clock అలా అయింది. అండ్ ఇది సంగీత్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8:30కి అలా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా కార్లో పెట్టేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోదామని. అండ్ వెళ్ళే ముందు దుర్గా టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. అక్కడ ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నేను ఫోన్ కార్లోనే పెట్టేసాను, ఏం వ్లాగ్ తీయలేదు అక్కడ. అండ్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం నెక్స్ట్. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది.
హాయ్ గాయ్స్, ఇది డే 2 ఆఫ్ అవర్ విజయవాడ ట్రిప్. సో నిన్న సంగీత్ అయిపోయేసరికి నైట్ 12:30 అయింది అండ్ మేము రూమ్స్కి వెళ్ళేసరికి 1 o'clock అలా అయింది. ఇంకా నిద్రపోయాం. మార్నింగ్ 7:30కి అలా రెడీ అయిపోయి ఇక్కడ విజయవాడ దుర్గా టెంపుల్కి వెళ్ళాం దర్శనంకి. సో దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఫోన్స్ అలౌ లేదు, సో నేను బ్లాగ్ తీయలేకపోయాను. అండ్ నౌ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చున్నాము. ఎండ భయంకరంగా ఉంది అసలు విజయవాడలో. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోతాము. సో సంగీత్ క్లిప్స్ కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేశాను. ఇట్ వాస్ వెరీ ఫన్ ఎస్టర్డే. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. హౌ వాజ్ ఇట్ బాను ఎస్టర్డే? చాలా బాగా, అసలు టైమే తెలియలేదు. 12:30 వరకు డాన్సెస్ జరుగుతూనే ఉన్నాయి. చాలా బాగుంది. సో కొన్ని వీడియోస్ తీసాను సంగీత్ డాన్సెస్వి. మా వీడియో కూడా ఉంది, అది కూడా ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఐల్ మీట్ యు గైస్. బై. ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఈ టెంపుల్కి. ఎట్లా పోను? టికెట్ ఎక్కడ తీసుకోవాలి? అక్కడ ఫోన్స్ ఎలా ఉందా? గైస్, ఇప్పుడే మేము ఒంగోలు దగ్గర లంచ్కి ఆగాము. ఎక్కడిది? స్కై వ్యూ టోల్ గేట్ పైనే ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఐ టెల్ యూ ఎలా ఉంది ఇక్కడ టేస్ట్. అంబియన్స్ అయితే చాలా బాగుంది హోటల్ అంతా. విల్ సీ టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చాక ఐ షో యూ. సో ఇక్కడైతే లంచ్ చేసేసాము. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది రెస్టారెంట్లో. అంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ చాలా హైజీనిక్గా కూడా ఉంది. బట్ ప్రైసెసే కొంచెం ఎక్కువ అనిపించాయి. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ నెల్లూరు స్టార్ట్ అయిపోయాము. అండ్ సంగీత్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దిస్ మాకు బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి. హల్దీ, పెళ్లి కొడుకు ఫంక్షన్, పెళ్ళి అండ్ దెన్ రిసెప్షన్. అండ్ పెళ్ళికి మళ్ళీ మేము విజయవాడ వెళ్ళాలి. నేనైతే అన్ని ఈవెంట్స్వి వీడియోస్ తీసి పెట్టుకున్నాను. ఇంకా ఎడిటింగే స్టార్ట్ చేయాలి. సో ఆఫ్టర్ దిస్ సంగీత్ ఈవెంట్ I'll be posting all the vlogs continuously. ఒక 3-4 vlogs ఉంటాయి పెళ్ళి ఇవన్నీ కలిపి అన్నీ పోస్ట్ చేస్తాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.